హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు బఠానీ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నా. మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చి కూడా చీల్చుకుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం రైస్ తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటుందండి. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసి అలాగే ఫ్రెష్ బఠానీని కూడా వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే ఫ్రోజన్ బఠానీ అయినా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి సిమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఆలు అనేది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, అంటే 70% వరకు కుక్ అయిపోవాలన్నమాట. ఆలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెష్ది వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ వరకు రైస్ తీసుకున్నా, అందుకే 1.5 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నా. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నార్మల్ రైస్తో చేస్తే మాత్రం 1 కప్ రైస్కి 2 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుని దాని తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి దానిపైన బరువు ఏదో ఒకటి పెట్టి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకుంటే మన ఆలు బఠానీ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ ఒక సైడ్ నుంచి తీసి చూపిస్తున్నాను. రైస్ అనేది చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యి పొరపొరలాడుతూ వస్తుందో. ఇది చల్లారిన తర్వాత టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఈ వీడియో. Please do like, share and subscribe to my channel. Bye bye.